మీడియాతో మాట్లాడారు. తను ఎందుకు ఓడిపోయానో అర్థం కావట్లేదు అన్నట్టుగానే చెప్పారైనా. అంటే ఆసరా, అమ్మఒడి, పిల్లల చదువులు, చేయూత ఇలా రకరకాల పథకాల పేరుతో 1,53,00,000 మందికి, అలాగే 1,53,000 కోట్లు, అలాగే 1,05,00,000 మందికి ఇంకొక పథకాలు ఇన్ని ఇచ్చినా కూడా ఎందుకు ప్రజలు అంటే ఆప్యాయత చూపించారు ఎప్పుడు వెళ్ళినా కానీ ఎందుకు ఇలాంటి రిజల్ట్ ఇచ్చారని ఆయన చాలా ఆవేదన చెందుతూ ఉన్న ఎక్స్ప్రెషన్ కూడా మనం చూసాం. సో ఏం జరిగింది ఓవరాల్గా అంటే 10కి పరిమితం చేస్తారా అని అయితే ఎవ్వరూ అనుకోలేదు, ఇంక్లూడింగ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, ఎవ్వరు మీడియా కానీ ఎవ్వరూ అనుకోలేదు. ఒకవేళ అంత దారుణమైన పరిస్థితికి తీసుకురావడానికి గతంలో 23 వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడికి ఎందుకు 23 వచ్చాయని ఆయన చాలా కాలం దాన్ని పోస్ట్మార్టం చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు ఓడిపోయారో ఆయన చర్చించుకుంటారు పార్టీలో. సో ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న పరిస్థితులు, అంశాలను బట్టి కారణాలు విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి తగ్గిన సీట్లు కారణం ఏంటి, ఎక్కడ పెరిగాయి, ఎక్కడ తగ్గాయి, ఎందుకు ఈ పరిస్థితి అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. నాతో పాటు స్టూడియోలో విద్యాసాగర్ గారు జాయిన్ అవుతున్నారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి. రైట్, నగేష్ గారు జాయిన్ అవుతున్నారు, సీనియర్ విశ్లేషకులు, హిందూ రెసిడెంట్ ఎడిటర్, మాజీ. కోసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అలాగే పాపారావు గారు, విశ్లేషకులు కూడా నాకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు, సో వెరీ క్విక్, ఇప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు నేను ఇచ్చాను, జగన్మోహన్ రెడ్డి బయట దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఫలితాల గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. 10, 136, 21, 8, అంటే కూటమి అంతా కలుపుకుంటే 165. సో ఇంత నెంబర్ అయితే నేనైతే ఊహించలేదు, మీరు ఊహించారా? మీ ఆడియో రావట్లేదు పాపారావు గారు. ఇంత దారుణంగా ఉంటుందని అసలు ఊహించలేదు. ఊహించని ఫలితం చాలా 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 అంటే విచిత్రం అండి. ఎందుకంటే ఈవీఎంల గురించి ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈవీఎంలో మ్యానిపులేషన్ నిజమైతే బీజేపీయే బ్రహ్మాండంగా గెలుచుకునేది 400. కాబట్టి ఈవీఎంల కంప్లైంట్ అసలు పక్కన పెట్టేసి మిగతాది మాట్లాడుకుంటే ప్రజల తీర్పు అనేది అసలు ఊహించండి. బహుశా ప్రజల్లో కూడా చాలా మంది ఊహించండి తీర్పు, మనమే కాదు, ప్రజల్లో ఉన్న చాలా మంది కూడా ఊహించనంత స్థాయి తీర్పు. సరే, అది అయింది. దీనికి కారణాలుగా ఈరోజు విశ్లేషించుకుంటే కనపడేది ఏంటంటే, జగన్ సంక్షేమం అయితే చేశారు, దానిలో సందేహం ఏం లేదు, నవరత్నాలు అమలు జరిపారు, అది కూడా. కానీ ఇక్కడ మీకు ఏం జరిగిందంటే, పన్నులు పెద్ద ఎత్తున పెరిగినాయి. అర్బన్ రిఫార్మ్స్ పేరుతో చెత్త పన్ను దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ ట్యాక్స్ అనుకుంటా అవన్నీ బాగా పెంచారు, బాగా అవన్నీ భారాలు వేశారు రిఫార్మ్స్ పేరుతో. అలాగే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ బాగా పెంచారు, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ప్రభావం కూడా పడింది. అలాగే ఇంకా చాలా 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 రకాల రూపాల్లో ప్రజల మీద అంటే ఇంకొకటి కూడా చెబుతున్నారు. ఏమంటున్నారంటే, మాకు ఆటో వాళ్ళకి వాళ్ళకి 10,000 ఇస్తున్నారు, అయితే ఏంటంటే ఈ రోడ్లు చెత్తగా ఉంటే మాకు ఒకసారి కనుక ఏదైనా డ్యామేజ్ అయితే దానికి ఆ ఖర్చు ఇదైపోతుంది, చాలా ఖర్చు, రోడ్లు ఇట్లాంటి కొంత జనాల మీద అది కూడా ప్రభావం చూపించింది. మొత్తంగా నేను అభివృద్ధి అంతా జరగలేనందుకు జరిగింది అనుకుంటా, కానీ రోడ్ల లాంటి నిత్యం ఆటో వాళ్ళు తిరిగే ఇట్లాంటివి ఇవన్నీ ఓవరాల్ ఏంటంటే ఒక చేత్తో ఇచ్చి రెండో చేత్తో తీసుకుంటున్నారు. అలాగే మద్యం విషయంలో కూడా చాలా తీవ్రమైనటువంటి ఇది వచ్చింది. మద్య నిషేధం చేస్తానన్నది ఆయన విఫలం అయ్యాడు. ఆ వైఫల్యం కూడా ఎక్కడికి వచ్చిందంటే, మద్యం విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి. దాన్ని కూడా కొంతకాలానికి కొన్ని సంవత్సరాలకు కుదవబెట్టి ఆయన ఏదో అప్పు తీసుకున్నాడనే ఆరోపణ. ఇవన్నీ ఏంటంటే ఓవరాల్ ఈ పని చేసినాయి. అయితే ఆయన సంక్షేమం చేయలేదు, ఆయన చెప్పి నవరత్నాలు చేయలేదు అనేది అసలు అక్కడ సందేహం లేకుండా అది ఆరోపణే కాదు. ఓవరాల్ ఏంటంటే దాని చుట్టూ ఆయన చేసుకొచ్చిన చాలా పనులన్నీ ఆయన చేసిన మంచి కంటే ఎక్కువ డ్యామేజ్ చేసినాయి అనేది ప్రజలు ఖచ్చితంగా కాటాలో తరాజు వేసుకుని చూసుకుంటే, ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటు అకౌంట్ చూసుకుంటే డెబిటే ఎక్కువ చేరింది అనేది దగ్గర ఫీల్ అవటమే జనాలు కనపడేది. రెండోది, నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది. అది దేశం అంతా ఉంది, తెలంగాణలో ఉంది, హైదరాబాద్, ఆంధ్రాలో ఉంది. కానీ ఎవరికి వాళ్ళు అక్కడ మాకే కారణం అనేది జనరల్ గా ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అది ఆయన సమస్యగానే ఉంటుంది. నిరుద్యోగాన్ని ఆయన అడ్రస్ చేయాల్సి వస్తుంది, అది సమస్యగానే ఎవరు పరిష్కారం చేయలేదు. దేశవ్యాప్తంగా మోడీకి కూడా అది ఎదురుగాల్లో పెద్ద భాగం. ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోవటంలో కూడా కొన్ని ఉద్యోగాలు సృష్టించినా అదొక భాగం. ఇప్పుడు ఏపీలో కూడా జగన్ కదా ఒక మేజర్ భాగం, ఉద్యోగాలు సృష్టించలేదనేది, ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు కాబట్టి ఉద్యోగాలు లేవు కాబట్టి ఇది ఒక సమస్య. అంటే ఓవరాల్ దీనిలో కూడా నేను ఇది సార్ ఓవరాల్ ఏంటంటే, ఓవరాల్ ఇన్ని కారణాలతో అభివృద్ధి లేదు. నిరుద్యోగం అనేది మేజర్ రీజన్. యూత్ లో పైగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, దానిలో పరిశ్రమలు, సేవ రంగం అభివృద్ధి చెందల. అట్లాంటి రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన చాలా కష్టంగా ఉంటాం. హైదరాబాద్ లాంటి రాష్ట్రాలకి వలసపోయి, అది కూడా కొంచెం టాలెంటెడ్ అయితే కానీ ఇక్కడ నగరాలకు వచ్చి షైన్ అవ్వలేరు. ఇన్ని పరిస్థితుల కారణంతో ఓవరాల్ గా ఇబ్బందులన్నిటితో ఓడిపోయారు ఆయన. అంతేనే ఏంటంటే ఆయన కేవలం ఒకదాని మీద డిపెండ్ అయ్యారు. సార్, సంక్షేమం నేను డబ్బులు ఇస్తున్నా కదా అనుకున్నారు తప్పితే, ఇస్తున్నాను కానీ ఇంకో చేత్తో లాక్కుంటున్నాము మనం అనేది గమనించుకోవాలి. రెండోది ఏంటంటే, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఆయన వాలంటీర్లు చేశారు.
బహుశా నేను ఆయన్ని కూడా నిందించను. రేపు పొద్దున్న చంద్రబాబు వచ్చినా చంద్రబాబు నిందించి కూడా ఉపయోగం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఒక తప్పనిసరి అవసరం. అది మాత్రమే కొంత సమస్యను పరిష్కారం చేయగలదు. ఓకే, ఓవరాల్ గా మాట్లాడదాం. దేశం మొత్తం మీద ఈ ప్రపంచంలో పెరిగినట్లు నిరుద్యోగం పెరుగుతుంది. దాన్ని అడ్రస్ చేసే పరిస్థితి ఇప్పుడు ఏ ప్రభుత్వానికి లేదు. రేపు పొద్దున సెంటర్ లో కాంగ్రెస్, రేపు పొద్దున కోయలేషన్ లో వచ్చిన, ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం